కరెక్ట్ కాదు మోడల్ అయినా లేదంటే ఇంకేదైనా మోడల్ ప్లాన్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ ఆల్టర్నేట్ కూడా పెట్టుకున్నాను సార్. ఈ లూప్ డ్రాయింగ్ అందులో ఉంది మీ దాంట్లో మీరు ఇచ్చిన ప్రపోజల్ ఈ లోపల ఇచ్చినట్టు ఇదంతా రోడ్లో కొంత తీయాలి మేడం. అర్థం లేదు చేయాలి మేడం. ఇది కంపల్సరీ, ఎందుకంటే ఇలా తిరగడం ఇదంతా కూడా ఇది ఒకటే మనకు మెయిన్ మేజర్ హడ్డిల్ మేడం. నెక్స్ట్ ఏమో ఇటు వెస్ట్ నుంచి గాంధీ బొమ్మ ఇక్కడ వరకు అంతా డివైడ్. నెక్స్ట్ వెస్ట్ వైపు చూసుకుంటే మనం మారంపూడి రోడ్ మేడం. ఇక్కడ ఈ మారంపూడి రోడ్ నుంచి ఎట్లా రావాలి? ఈ మారంపూడి రోడ్ కూడా డివైడ్ ఉంటాడు ఆల్మోస్ట్ అది. కానీ ఇక్కడ మనం ఒకసారి సింగిల్ రోడ్ అయిపోతాం. ఇక్కడ దగ్గర బస్ స్టాండ్ కూడా క్రాస్ చేసిన తర్వాత రైల్వే లైన్ దాటింటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు 80 feet 60 feet అలా వస్తుంది. ఇక్కడ మాత్రం 40 50 ఉంటాయి. ఈ చేయడం వల్ల ఏంటంటే ఈ వాటర్ లైన్ తీయడం వల్ల ఈ 1 టౌన్ డివైడ్ లేకుండా డివైడ్ చేయాలి. అక్కడ ఏంటంటే తక్కువ పెడుతుంది. సో అక్కడ రోడ్ వైడింగ్ కానీ ప్రపోజ్ చేస్తారు. ఎక్కడైతే డివైడ్ లేని ప్లేస్ డివైడ్ ఉన్న చోట వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఇంతకుముందు మేము 25 roads చేసాం మేడం. ఆ 25 roads నుంచి సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు 11 roads ని రిడ్యూస్ అయ్యాయి మేడం. ఇప్పుడు 11 roads నుంచి ఎందుకు రిడ్యూస్ ఎలా చేశారు? డివైడర్ ఎక్కడైతే ఉందో అక్కడే వీ డోంట్ నీడ్ ఎనీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సంభవం వేరే డివైడ్ ఇస్ నాట్ దేర్ వీ నీడ్ టు కీప్ రోడ్ వైడింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్. ఆ కాన్సెప్ట్ నేను అయితే ఇక్కడ ఏంటంటే మనం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మనం చేయాల్సిందంటే ఏది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాటి బస్ ఆపేసి వాడు అక్కడ దింపేసి మళ్ళీ తీసుకెళ్ళడం 5 minutes అవ్వచ్చు 10 minutes అవ్వచ్చు. మీరు ఎక్కడైతే డివైడర్ లేదో సరిగా డివైడర్ అంటే రోడ్ వైడింగ్ చేసి డివైడర్ పెట్టాలనేది ఒకసారి మ్యాప్ కూడా చూపిస్తాను. మ్యాప్